ఒక ఓడిపోయిన వ్యక్తి మీద ఇన్ని తప్పుడు మాటలా మీరు మాట్లాడు అంటే మీకు అనుకోబడుతున్నది. మీ స్టేజ్ మీరు పడిపోయి వచ్చిండ్రు. ఇలా మా అందరినీ లక్ష్మణ్ గారిని ఓడగొట్టినా అందరిని ఓడగొట్టినా ఇలా అని మీ నాయకుడు నిర్ణయిస్తున్నాడు. రాబోయే ఎలక్షన్ లా ముసుక ఓడిపోయే సమయం ఆసన్నమైంది. అది తెలిసే తాపక ముందు ఆచేస్తున్నావు. సునీలన్న గెలిచినోడు కాదు కదా, నువ్వు గెలిచినోడు. ఇలా అయిన మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు లోపల దడదడ ఉన్నది. రేపు నువ్వు ఓడిపోయేటోడు నువ్వే. ఒక సాక్ష్యం ఉన్నది, 2 ఆకులు చెట్టు మీకెందుకు రాలేట. మేము రాలి పడ్డాం. నేనన్నా ఓడిపోయాడు, నేను ఓడిపోయినా నాయకుడు బాధితులు. నీ బాధ తట్టుకోలేక మేమ్సుగా నువ్వు బలవంతుడిని బలహీనులం. మేము ఓడిపోయినాం. కానీ రేపో ఎల్లుండి గాలి పెట్టినప్పుడు ఆక్సుగా మా దగ్గరకు వస్తుంది. అది మర్చిపోవద్దు. ఖబర్దార్. పబ్లిక్ గమనిస్తున్నారు. 57 సంవత్సరాలు అవుతున్నది. ఈ కేసీఆర్ మోగోడు, ప్రశాంత్ రెడ్డి మోగోడు, ఈ అధ్యక్షుడు మోగోడు వచ్చిందంటే యూరియా సప్లై చెప్తున్నా. ప్రజలందరూ గమనించాల్సి వచ్చింది. కోరుచున్నాము. కర్మీనగర్ ని లండన్ చేస్తా, వరంగల్ ని అమెరికన్ చేసిన మీ దొంగ మాటలు చెప్పిన నాయకుడు మరి అంతా ఆన్లైన్ అయింది. మన దగ్గరికి అయితే ఆన్లైన్ కాగానే మీకు ఇబ్బంది అవుతుంది. ఇలా సొసైటీ చైర్మన్ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కున్నారు. మరి వాళ్ళందరితో కట్టించి నువ్వు టైంకు పనిచేసే బాధ్యత నీకు లేదా? ఒక ఎమ్మెల్యేగా ఇలా 20 సొసైటీలు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. సొసైటీ డబ్బు కడితేనే యూరియా అందుబాటులోకి వస్తుంది. మరి వాళ్ళతో కట్టించి ఇలా ప్రజలకు అందుబాటు చేస్తే నీకు ఓట్లు వేసి శాసనసభ్యులు మరి ఆ పనులు ఎందుకు చేస్తలేవు? అప్డేట్ ఎందుకు చేపిస్తలేవు? అమెరికా తిరిగా మనం ఉండాలంటూ మన దాడికి రాగానే ఆన్లైన్ అద్దంటాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఎంతటికైనా ఉన్నది. పాల్గొండ ఎమ్మెల్యే మినిస్టర్ గారు పెద్ద దేవుడు. దేవుడు అయితే దండలు వేసి దండం పెట్టి దేవుడు మొక్కులు మీరు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలలో కానీ 3 సార్లు కాదు 13 సార్లు గెలిచిన చరిత్రలు ఉన్నాయి. చూడండి బతుకులు చేయడం 3 సార్లకే మీరు అడుగుతారు. అందరినీ అమ్మి మీరు గెలిచారు, అందరినీ లక్కుడిచ్చి మీరు గెలిచిండ్రు. తెలియదు తెలంగాణ ప్రజలకు. ఓడోడు తాడు మీద కేసులు పెట్టుడు, ఆఫీసర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేసుడు. ఇలా అన్ని పార్టీలను ఒక కాంగ్రెస్ పార్టీని కథం పెట్టియాలని పన్నాగం పార్టీ కుట్ర లాస్ట్కి ఏమైంది? ప్రజలు అదే కాంగ్రెస్ పార్టీకి పట్టణ పెట్టి నిన్ను పక్కన పెట్టారు. రాష్ట్రంలోనే చక్కగా లేదు. దేశంలో ప్రధాని చెప్తారు ఉన్న పైసలు మన దగ్గర దిక్కులేవంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు పైసలు రాస్తే ఉన్న రాష్ట్రం ఇదివా ప్రధానమంత్రి అదివా టీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్. ఇంకా రేపు అది సుఖం అవుతుంది రానున్న ఎలక్షన్లో. తీర్చిదిద్దిండట పాల్గొండ కాన్స్టిట్యూన్సీ. ఇలా భీమగల డిగ్రీ కాలేజీ లేదు. 5 ఎకరాల భూమి జాయినాల చివరి ఉన్నది. ఇలా దగ్గర డిగ్రీ కాలేజీ కట్టాలి. రెండవది రోడ్లు గట్టేమని అభివృద్ధి అయిపోయినట్టే. పిల్లగాళ్ళకి స్టేడియం లేదు. 10 ఎకరాల భూమి కొని ఎంత మరి స్తోమత నీకున్న చేయలేవు. మరి దాన్ని పబ్లిక్ అందరు గమనిస్తలేరా? అన్ని రోడ్లలో డాంబర్ రోడ్ మీద 2 కాంబలేసి లైట్లు పెట్టగానే అభివృద్ధి అయిపోయినట్టేనా? అందరు గమనిస్తలేరు అనుకుంటున్నావా? అన్ని చెక్ డ్యాములు తలదన్న కట్టిండు ప్రశాంత్ రెడ్డి అంటున్నాడు. ఓకే, అన్ని కట్టిండు. ఒక మా భీమగల్ గిడ మా ఆగడ్డ తప్ప అన్ని వసుకపోయి తడబాగల గంగల పడి సముద్రంలో పట్టి ఇలా చెక్ డ్యామ్ అంటున్న ఉన్న పైసలన్నీ ప్రభుత్వం లాస్ అయింది. లాభమని పడ్డారు ప్రశాంత్ రెడ్డి లాభపడు. చెక్ డ్యామ్ లో ఎంతమంది నష్టపోయారు? మా భీమగల్లనే మా బుదిరగల్లి మా గల్లి కాపులు 100 ఎకరాలు ఉష్క పెట్టి అది ఉన్న పంట పోయి ఉష్క ఎత్తిపోయలేక ఎరువులకు లాస్ అయి మరి ఒక్క రోజున మంత్రివర్గంగా నువ్వు ఉన్నావు. ఒక్క రోజున వచ్చేలకు ఎప్పుడైనా ధీమా ఇచ్చినావా? నేను ఉన్నాం బాధపడుతున్నాను. ఒక్క రోజు వచ్చిన దాఖలు లేవు. కానీ ప్రభుత్వం చేంజ్ కాగానే మధ్యవర్త తిరిగా అడ్ల సెంటర్లకు పోయి అడ్డు చెప్తలేరు కలెక్టర్ గారిలో ఫోన్ చెప్తలేరు అని ధర్నా చేస్తున్నాం. సిగ్గు మనమేమని ఉండాలా? కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడు. నిన్నడన్నా మినిస్టర్ గారు ఉన్నప్పుడు అడ్డ సెంటర్లకు పోయినావా? ఏదైనా పంట నష్టం అయితే పోయి మాట్లాడిచ్చినావా? అంటే అప్పుడు లేదా నీ రాజనీతి? ఇయ్యలే కనబడ్డదే ప్రభుత్వం చేంజ్ కాగానే. ఒక్క రోజు అడ్డ సెంటర్కి వచ్చి చేసినావా? పార్టీని బదనాలు చేయాలని ఒక ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో నువ్వు చేస్తున్నది యావత్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఖబర్దార్. యావత్ భీమగల్ మండల ప్రజలు అందరికీ తెలుసు. ఎన్నో రోజులుగా బస్ డిపో మూతపడ్డదని. ప్రశాంత్ రెడ్డి గారు 2 సార్లు 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలనలో ఒక్కరోజు విలేకరులు మాట్లాడినా వాళ్ళపై కన్నెర్ర వేసి అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి ప్రజలు ఎవరు మాట్లాడినా వాళ్ళ కార్యకర్తలు దండించే ప్రయత్నం చేసి ఎవరిని సుఖ బస్ డిపో జోలు తీయద్దని ఇండైరెక్ట్ గా
చెప్పిన చరిత్ర ప్రశాంత్ రెడ్డి. ఇది భీమ్గల్ ప్రజలందరికీ తెలుసు. ఇలా సురేష్ రెడ్డి గారు ఏదైతే మా భీమ్గల్ కాన్స్టిట్యున్సీకి కావద్దు అని ఆయన ఏ రోజైతే మాకు అన్యాయం చేసిండో, మా మార్కెట్ కమిటీ మా భీమ్గల్ కాన్స్టిట్యున్సీకి అన్యాయం చేసిండు, ఆయన సులో నీతిగా 3 సార్లు గెలిచిండు. ఇలా మూలకున్నాడు. రేపు నీ పరిస్థితి అంతే. ఎలక్షన్ ఉన్నదని 2018లో ఎలక్షన్ ఉన్నదని నా 4వ టార్గెట్ బస్ డిపో అన్నాం. చిన్న చిన్న మరమ్మతులు చేసి బాదిరెడ్డి గవర్నర్తో ఇనాగ్రేషన్ చేసినాం. మరి అదే 10 ఎలక్షన్ కనవలేదా బస్ డిపో? ఇవాళ లాస్ట్ 2వ పీరియడ్ అయిపోయి 3వ ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ మాట్లాడుతున్నాం. ప్రసన్న అధ్యక్ష, మరి 10 ఏళ్ళు బస్ డిపో గురించి మాట్లాడలేవు. అదే మేము 3 నెలలు ఇప్పుడు 2-3 సంవత్సరాలు కాగానే బస్ డిపో చాలు చేయాలా. ఇక్కడ మా ఎమ్మెల్యే గెలకుండా 100 పడకల ఆసుపత్రి 100% చేయాలా, 4 మార్కెట్ కంప్లీట్ చేయాలా, భీమ్గల్ సీసీ రోడ్డు పోయాలా, అన్ని చేయాలా. మరి ఓట్లు వేసిన వాళ్ళు అటోరమైన దీక్ష పెట్టుకొని ఇంట్లో కూడాలా. మరి కూకుంటున్నాడు కూకుండాలి కదా. పోలీసులు రావడం పోలీసులు మీకు కూర్చున్నాడు. అది కఠోరమైన దీక్షనా? మీరు గమనిస్తున్న ప్రజలు, నువ్వు దీక్ష చేసేటోడు కూకుండాలా చేసి పోలీసుల మీకు ఎట్లా పోతావు? మరి దీక్ష ఎదాలుగా ఎమ్మెల్యే పదవి ఇచ్చిరా ప్రజలు? కలెక్టర్ గారి దగ్గర కూర్చోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకో, రాష్ట్ర మంత్రుల దగ్గరకో. ఇలా రేవంత్ రెడ్డి వదలేడా ఢిల్లీకి? ఇంకొక విషయం, 25 కోట్లు ఇచ్చి 20 సార్లు చెప్తున్నారు వీళ్ళందరూ. మా దొంగ మా జడ్పీడీసీ ఎక్స్ మా కాకాడైతాడు. మంచిగా పని చేయరా, మంచిగా పేరు తెచ్చుకోవాలన్నట్టు. నీదిగా 7 సంవత్సరాలు సొసైటీ చేసినావు. ఇవాళ దాకా ఆడిట్ రిపోర్టు లేవు. 2 కోట్లు దళాదత్తం చేసినావు. అయ్యా నీ చరిత్ర తెలియదే? కుక్కల్లా ఫారెస్ట్ భూమి పక్కపంట ఒక 2 ఎకరాలు అప్పట్లో అసైన్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కొన్నావు. దాంతో 17 ఎకరాలు కబ్జా చెప్తున్నావు. అయ్యా నీకు తెలియదే? నీ దొంగతనం, నీ దొంగ బుద్ధి. దొంగలు ఇలా సునీల్ రెడ్డి నానే తమ్మగోడు పోయినవా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో. కొడుకా రేపు రాబోయే ఎలక్షన్ సొసైటీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ సొసైటీ చైర్మన్ అయినాక నీ పీరియడ్ విజిలెన్స్ కి చైర్మన్ చేపిస్తాం. కొడుక జాగ్రత్త. గిరి వికాస్ లా నువ్వు 10 ఏళ్ళు ఎన్ని దొంగ బోర్లతో రికార్డు చేసుకున్నావు, ఎన్ని బోర్లు వేయకుండా రికార్డు చేసినావు, లోతు తక్కువ ఎంత రికార్డు చేసినావో అన్ని ఎంక్వైరీ చేపిస్తాం. కొడుక ఒకే పట్టు. కుక్కల్లా 4 వేల అసైన్మెంట్ కొని 15 వేలు ఫారెస్ట్ లో దుంకినావు. కొడుక అన్ని టైం ఉన్నాయి, అన్ని తీస్తాం. ఇవాళ మేము మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు పతివడతాడు మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఏం చెడ్డ పేరు తెచ్చినాం? మాకు ఓట్లే వేయలేరు. మా సునీల్ అన్న ఓడైపోయాడు. ఏడా తప్పు పని చేసిండు. తప్పు పనులన్నీ ఏమిచ్చింది మీరే చేస్తున్నారు. మీరే ప్రతి ఒక్కడు ప్రతివర్తంగా మాట్లాడుతున్నాడు. ఉసుక దొంగలు ఒక్కడు అంటాడు, ఇసుక దొంగ అంటారు. మరి మీరు గంజాయి దొంగలు గారా? ఇలా ప్రజల ప్రాణాలను చంపే భవిష్యత్తుని, భావి తరాల పౌరులను ఖరాబ్ చేస్తున్నారు. గంజాయికి మీరు సపోర్ట్ చేసి ఇలా అక్రమంగా ముక్కల్లా కేసు పెట్టించిన చరిత్ర మీకు కదా. మల్లన్న గారు చెప్పలేరా? మల్లన్న గారు వార్తలలో చెప్పారు కదా అక్రమంగా కేసు పెట్టించినని. అవన్నీ వార్తలలో నేను చూడలేమా? ప్రజలకు వెళ్ళరే? ఇవన్నీ మర్చిపోయినరా? ఏసం వేసుకున్నారు. లాస్ట్ పీరియడ్ అన్ని శాంక్షన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద భద్రం ఎత్తుదలిగిదో ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వెళ్ళదే ఎవరు ఓట్లు వేసినాం, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలే. ఇవాళ 2 సార్లు ఓడిపోయినప్పటికీ, ఇవాళ కరోనా పీరియడ్లో బస్సులు ఎన్నో కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పటికీ కంటి మీద కునుకు లేకుండా జీవితం అంతలో ప్రయాణంలోనే కొనసాగుతూ నిరంతరం బాల్కొండ ప్రజలకు సేవ చేస్తున్న మా నాయకుడి పేరు మీద తప్పుగా మాట్లాడితే ఊరుకుండేది లేదు. లాస్ట్ మీరు చేసేది ఒకటే, మా నాయకుడు మమ్మల్ని కొడతాన్నారు కదా, ప్రజల కోసం మీతో తన్నులు అడగలేసుగా మా నాయకుడు ఆయన సైనికులను మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు కొట్టినా తిట్టినా నిరంతరం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ ఫలాలు మా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు చేరే విధంగా సునీల్ అన్న గారు పనిచేస్తారు. మీరు కొట్టినా తిట్టినా నిరంతరం పబ్లిక్ నే ఉంటాం, పబ్లిక్ సేవ చేస్తామని చెప్పి చెప్తున్నాం. దయచేసి యావత్ బాల్కొండ ప్రజలారా, భీమ్గల్ మండల ప్రజలారా, వాళ్ళు చేస్తున్న అన్యాయం, దొరల పరిపాలన ఇలా మీరు అన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కాకుంటే ఏదో ఒక రోజు ఓడిపోయేది ఉన్నది ప్రశాంత్ రెడ్డి. ఆ భయపడే ఇవన్నీ సునీల్ అన్న మీద ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి మీరు గమనించవలసింది ఆ కోర్సు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తున్నా. జై సునీల్ అన్న. ఇంకొక విషయం, ఇవాళ సునీల్ అన్న గారు భీమ్గల్ మండలంకు 25 కోట్లతోని అమృత స్కీమ్ కింద వాటర్ సప్లై మంజూరు చేయించిండు. అదేవిధంగా ఆతం చెరువులో మురికి నీళ్లు పోకుండా బయటనే వెళ్ళిపోయే విధంగా, బావుల వాడి వెళ్ళిపోయే విధంగా 3 కోట్లతోని ఆ డిజైన్ చుక్క పని చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నువ్వు ఏడాడ కూలలు కట్టినావో
ఈ సెంట్రల్ లైటింగ్ చేసినావో చౌరస్తాలు మర్చిపోయినావు, నీకు ఏమవసరం? ఎప్పుడు ఎల్లకాలం ఒక పని ఉండాలా? నీ కమాయి కోసమే, నీ ఆదాయం కోసమే పనులు సృష్టించి అవి నువ్వే బినామీ పేర్ల మీద వేసుకొని అక్రమ సంపాదకులను గెలిచిన నాయకుడిని మాకు తెలియదే. ఇలా అవిట్లకు చౌరస్తా చేయాలా, బ్యూటిఫికేషన్ చేయాలా అనే ఉద్దేశంతో సీతక్క గారితో మాట్లాడి 15 కోట్లు ఇలా సుమంగల్ చౌరస్తనే కానీ, అంబేద్కర్ చౌరస్తనే కానీ, సుభాషే కానీ, శివాజే కానీ అన్ని తడ బ్యూటిఫికేషన్ కింద అది పూలు కట్టించి ఇంకా అంతర్గతంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మున్సిపల్లో నిర్మాణం ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా సుగా నిరంతరం జరుగుతాయి. మా దొంగ మా జడ్పీటీస్ కాకడ అంటాడు పురం పోసి కంకర పోసిరు కాలం జరుగుతున్నాడు. మరి 2019లో ప్రశాంతంగా కంకర పోపించే ఓట్లకి వచ్చింది మున్సిపాలిటీ, అది మర్చిపోయిందా? ప్రజలకు తెలియదే అని అనేది మనం ఒప్పుకోవాలని చేస్తామా? చేసే పనిగా నడుపుతా పోతుంది, అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు ఈ 15 కోట్లతోని ఇవి వేస్తున్నాడు, ఇలా 3 కోట్లతోని రాతం చేతిది, 25 కోట్లతోని అమృత స్కీమ్ లో వర్కులు చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించాల యావత్ పబ్లిక్, ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఉండి 25 కోట్లే తావ సచ్చినాక 25 కోట్లు నేను వేసినామని చెప్తాను. కానీ ఇలా ఓట్లు వేయకుండా 2 సార్లు ఓడిపోయినా భీమ్గల్ మండల ప్రజల కోసం ఇలా 8 కోట్ల పనులు చేసిన ఘనత ఇలా సునీల్ అన్న విషయం చిన్నస్తున్నాం. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించగలరు. ఇంకోటి ఇలా కలెక్టర్ గారు అడ్డగో పొద్దుకి జీవో వేసి పొద్దుగల కలెక్టర్ పంపి కమ్యూనిటీ హాళ్లకు, ఆర్ఆర్టీ గెస్ట్ హౌస్ కు, ఈ సంఖ్యము ఆ సంఖ్యం అని దొంగ ప్రోజీలు ఇచ్చి ఇళ్లకు మంజూరు ఇచ్చిడు. ఇలా మనం వెళ్ళావు, అది నేను ధర్నా చేయాలా? సిగ్గు మానవ లజ్జ ఉండాలి కదా నీకు? నువ్వు వేసిన మంచి అంటే మేము చెప్తేనేమో వెళ్తారా, నువ్వు చెప్తేనేమో సంసారమా? కాబట్టి అందరు గమనించి రాబోయే కాలంలో కాబోయే లీడర్ సునీల్ అన్ననే అని చెప్పేసి అందరికైనా తప్పు మాట్లాడితే క్షమించగలరని మనవి. అందరు ఛాయ్ వైపు